వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాద్ వేద సంహితాత్ అని శాస్త్రం. భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపజేసే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలు. కల్పాంతంలో బృహత్ పురాణం పేరిట పురాణమంతా ఒకే విధంగా ఉండగా మానవుల యొక్క అవగాహన కోసం వ్యాసుల వారు దాన్ని 18 భాగాలు చేశారు. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాలు, సూర్య చంద్ర వంశాల రాజుల చరిత్రలు, ధర్మాలు, దైవ పారమ్యాలు పురాణాల్లో సువిస్తరంగా ఉంటాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండటం పురాణాల యొక్క ప్రాధాన్యతాంశం. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాన్ని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలో ఇవాళ మనం అగ్ని పురాణం గురించి తెలుసుకుందాం. వశిష్ఠాయ అగ్నినా ప్రోక్తం ఆగ్నేయం తత్ ప్రచక్షతే అనే ప్రమాణాన్ని బట్టి అగ్నిదేవుడు ఈ పురాణాన్ని మహర్షి అయినటువంటి వశిష్ఠుడికి వివరించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈశాన కల్పానికి చెందిన ఈ పురాణంలో 383 అధ్యాయాలు, 12,000 శ్లోకాలు ఉన్నాయి. వామోహో ఆగ్నేయముచ్యతే అంటూ అగ్ని పురాణాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ పాదంగా మహర్షులు అభివర్ణిస్తారు. వేదవ్యాసులు కూర్చున్నటువంటి 18 పురాణాలకల్లా అగ్ని పురాణం చాలా విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు. నిజానికి అగ్ని పురాణం ఒక విజ్ఞాన సర్వస్వం. అగ్ని పురాణం ఆధ్యాత్మిక విషయాలతో పాటుగా ప్రాపంచిక జ్ఞానాన్ని సమగ్రంగా అందిస్తుంది. జీవన విధానాలు, ధర్మాలు, కర్మలు, వాటి మంచి చెడులు, శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం, ఆయుధశాస్త్రం, ధనుర్విద్య, యుద్ధ కళలు, రాజు రాజధర్మాలు, నేతల పరిపాలనలో పాటించాల్సినటువంటి నీతులు, ఔషధాలు, వాటి తయారీ విధానాలు, చికిత్సా పద్ధతులు, ఇంకా కవిత్వం, కవిత్వ లక్షణాలు, లక్ష్యాలు, అలంకారాలు, వ్యాకరణం, ఇలా ఎన్నో విషయాలు అగ్ని పురాణంలో సువిస్తరంగా కనిపిస్తాయి. వేదాలు, మంత్రాలు, యజ్ఞాలు, కర్మకాండలు, క్షేత్రాలు, జ్యోతిషం, ఉపనిషత్తులు, శాంతి కర్మలు వంటివి ఆధ్యాత్మిక సంగతులు కూడా మానవ కర్తవ్యాలతో అనుసంధానింపబడి అగ్ని పురాణంలో సమాజానికి ఒక మార్గనిర్దేశనం చేస్తాయి. సమాజ శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా ఉత్తమ ఆచరణను అనేక కథాంశాలతో లంకించి ఉపదేశించడం ద్వారా అగ్నిపురాణం ప్రశస్త పురాణంగా అగ్రస్థానం పొందింది. దశహస్తేన సమీకర సహస్రహస్తేన వినిమయ అన్న వేదవాక్యాన్ని అగ్నిపురాణం మరింతగా విశదపరుస్తుంది. న్యాయంగా, ధర్మబద్ధంగా, పలు విధాలుగా శ్రమిస్తూ విత్త సముపార్జన చేయాలని, అలా విత్తాన్ని సంపాదించి లోకహితకరమైన, ప్రగతిదాయకమైన, దేశక్షేమకరమైన వ్యాపారాలు చేయడం ద్వారా సంపదలను వృద్ధి చేసుకోవాలని చెప్తుంది. వృద్ధి చెందిన సంపదలను తనవారు కానీ, పొరుగువారు కానీ నిరుపయోగమైన దుర్వ్యయం చేయకుండా ఆత్మ సంయమంతో రక్షించుకోవాలట. అందులో కొంత ధనాన్ని ధర్మానికి, సమాజ హితానికి ఖర్చు పెట్టాలట. ఇంకొంత ధనాన్ని యోగ్యత కలవారికి దానం చేయాలట. ప్రతిలాభేశ్చయా దత్తం యద్ధనం తదపార్థకం అంటుంది అగ్నిపురాణం. ఏదో విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించి దానం చేయకూడదని, స్వార్థపూరితమైనటువంటి దానాల వల్ల ప్రయోజనం ఉండదని అగ్నిపురాణం చాలా ఖచ్చితంగా చెప్తుంది. దానాలలో కూడా గోదానము, మహిషీదానము శ్రేష్టమని అగ్నిపురాణ సూచన. గోవులు, గేదెలను దానం చేయడం అంటే పాడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వడమేనని, ఆహారం సుభిక్షంగా ఉండి ప్రజలు డొక్క చేత పట్టుకొని అలమటించేటువంటి పరిస్థితి రాకుండా ఉండేటువంటి నేలే స్వర్గధామమని పరోక్షంగా అగ్నిపురాణం మనకు ప్రబోధిస్తుంది. సకల చరాచర సృష్టిలో మొదలు చివరలు ఎవరికీ తెలియవని, అవి అవ్యక్తాలని, కేవలం మధ్యలోని మన అనుభవాల జీవితం మాత్రమే వ్యక్తమని, గోసమూహాలలో దూడ గనక సరిగ్గా తన తల్లిని చేరినట్లుగా మనం చేసేటువంటి కర్మ ఫలాలు మనల్ని తప్పనిసరిగా చేరి తీరతాయని, మనం పాత వస్త్రాన్ని వదిలి మరో వస్త్రం ధరించే విధంగా జీవుడు శరీరాలని వదులుతూ కొత్త శరీరాలకు జొరబడుతూ ఉంటాడని, ఆత్మకు మరణం లేదని అగ్నిపురాణం పునరుద్ఘాటిస్తుంది. జీవుడి ఉనికిని తెలియజేస్తూ అగ్నిపురాణం నిర్వచించినటువంటి నాడీచక్ర విధానం ఎంతో విజ్ఞానాత్మకంగా తోస్తుంది. నాభీస్థానానికి కొంచెం కిందగా నాడుల యొక్క మూల భాగం మొదలవుతుందట. మన శరీరంలోని మొత్తం
72,000 నాడులు నాభితోనే అనుసంధానించబడి ఉంటాయిట. అక్కడ నుండే కొన్ని నిలువుగాను కొన్ని అడ్డంగాను శరీరం మొత్తం భిన్న భిన్న పార్శ్వాలతో నాడులు వ్యాప్తి చెందుతాయిట. ఈ మొత్తం 72,000 నాడుల వ్యవస్థలో 10 నాడులు చాలా ప్రధానమైనవి. వాటికి ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తజిహ్వ, పృథ, యశ, అంబులస, హుహు, శంఖిని నాడులని పేర్లు. మన శరీరం మొత్తం నిండి ఉండేటువంటి గాలికి కూడా 10 రకాల పేర్లున్నాయట. అవి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము అని అగ్నిపురాణం చెప్తుంది. వైద్య విద్యలో అనాటమీ అని చెప్పబడేటువంటి శరీర ధర్మశాస్త్ర వివరాల మూలాలు చాలా మటుకు అగ్నిపురాణంలోనే మనకు కనిపిస్తాయి. అగ్నిపురాణ వివరణ మేరకు మన జీవికకు మూలాధారమైనటువంటి 10 వాయువులలో మొట్టమొదటిది ప్రధానమైంది కూడా ప్రాణవాయువు. ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ఈ ప్రాణవాయువే హృదయస్థానం నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మన ఉనికికి కారణమై ఉంటుందట. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు వెరసి 10 సంఖ్యయుతమైనటువంటి శరీరంలో పరివేష్టి ఉండేటువంటి 10 విధ వాయువులలో ప్రాణవాయువుదే అగ్రస్థానం. ఇక మనం తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యేలాగా నెడుతూ ఆపై మల, మూత్ర, శుక్ర రూపాల్లో బయటకు తోసివేసేటువంటి వాయువు అపాన వాయువు అంటారట. మనం తిన్న వాటిని, తాగిన వాటిని రక్తంగాను, పిత్తంగాను, శ్లేష్మంగాను, వాయువు అంటే వాతంగాను మార్చి శరీరం మొత్తానికి సమానంగా పంపిణీ అయ్యేలాగా చేసేటువంటి వాయువు సమాన వాయువు అంటారట. మన కంఠ ప్రదేశంలోనే ఉంటూ ముఖాన్ని, కళ్ళను, పెదవులను అదిరేటట్లుగా కదలికలు వచ్చేటట్లుగా చేసే వాయువు ఉదాన వాయువుట. మనలోని కామ క్రోధాలకు కూడా ఉద్దీపనం చేసేది ఈ ఉదాన వాయువే అంటుంది అగ్నిపురాణం. శరీరాన్ని ఎటు అవసరమైతే అటు కదిలేటట్లు, వంగేటట్లు చేస్తూ మన జీవనంలో తేడాలు కానీ, ఆహార విహారాల్లో, నీరు నిద్రల్లో తేడాలు కానీ వస్తే మనకు కొన్ని వ్యాధులు కలిగిస్తూ హెచ్చరించేటువంటి వాయువు వ్యానవాయువు అట. వాంతి కలిగేటట్లుగా చేసే వాయువు నాగవాయువు అంటారట. మన కనురెప్పల్ని తెరచి ఉంచుకునేలాగా చేసేటువంటి వాయువు కూర్మవాయువుట. మనం తీసుకునే ఆహారాన్ని ఘనరూపమైన, ద్రవరూపమైన వాటిని మింగేలాగా చేసేటువంటి వాయువు ఉందే, దీనికి కృకర వాయువు అని పేరుట. ఇంద్రియాలను నడిపించేది అంటే చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, విసర్జన అవయాలు, జననేంద్రియాలు వీటన్నిటి కదలికలకు, విజృంభణలకు కారణమైనటువంటి వాయువు దేవదత్త వాయువుట. ప్రాణఘోష రూపంలో మనం మరణించాక కూడా శరీరంలో దహనమయ్యేదాకనో ఖననమయ్యేదాకనో మనల్ని ఆవరించి ఒక వాయువు ఉంటుందట. ఆ వాయువు పేరు ధనంజయ వాయువు అంటారట. 2 చెవులను గట్టిగా మూసుకుంటే భగభగమంటూ జ్వాలాఘోషలాగా ఈ ధనంజయ వాయువు మనకు వినిపిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి అనుభూతి చెందగలరు కూడా. ఇలాంటి నాడీ వ్యవస్థపరమైనటువంటి అనేక లోతైన విషయాలను అగ్నిపురాణం సువిస్తరంగా తెలియజేస్తుంది. శరీర మధ్య భాగంలో వెన్నుముకలో సుషుమ్న నాడి ఉంటుందట. సుషుమ్నకు ఎడమ భాగంలో ఇడానాడి, కుడి భాగంలో పింగళనాడి ఉంటాయి. ఇడానాడి ద్వారా గాలి పీలుస్తూ, పింగళ ద్వారా మెల్లిగా వదులుతూ, కొంత నిడివి మనం పీల్చగలిగిన దాన్ని బంధిస్తూ శ్వాస మీద ధ్యాస సాధించినట్లయితే మనం గాలిని మెల్లగా పీల్చేటప్పుడు సో అంటూ ఒక అవ్యక్త శబ్దం వస్తుందట. అలాగే మనం వదిలేటప్పుడు హమ్ అంటూ సాగేటువంటి ఒక అనుభూత శబ్దం కూడా మనం గుర్తించగలుగుతామట. సోహం సోహం అంటూ పదే పదే శ్వాస పీలుస్తూ వదులుతూ ఉంటే ఇదే సోహ శబ్దం అవుతుంది. సోహం పదాన్ని సహ అహం అని వివరిస్తారు సంస్కృత పండితులు. అంటే ఆ పరమాత్మను, సహ అంటే ఆ పరమాత్మను, హం అంటే నేనే, ఆ పరమాత్మను నేనే అని అర్థం. వేదం దీనిని హంస గాయత్రి అని చెప్తుంది. గాయత్రి అంటే ప్రాణాన్ని రక్షించేది అని. ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంస గాయత్రి. జీవమే హంస, ప్రాణమే హంస. ఏతావత జీవాత్మే పరమాత్మని, దైవం సర్వాంతర్యామి కనుక సర్వంలో మన ఉనికిని, మనలో దైవ ఉనికిని గుర్తించడమే సాధన అని అగ్నిపురాణం మనకు ఒక దివ్య జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ఆత్మోద్ధరణకు సంబంధించినటువంటి ఇలాంటి విషయాలతో పాటు లౌకికమైన, సామాజికమైన ధర్మాలను కూడా అగ్నిపురాణం ప్రస్తావిస్తుంది. పాలకులు ఆదర్శంగా ఉంటేనే దేశం ఆదర్శంగానూ అభ్యుదయంతోనూ ఉంటుందని ఒక పరమసత్యాన్ని అగ్నిపురాణం మనకు గుర్తు చేస్తుంది.
పాలకులకు అన్వీక్షకి, వేదత్రయం, వార్త, దండనీతి అనే 4 ప్రధాన విద్యలపై పట్టు ఉండాలట. అవగాహన దిటవుగా లేకపోతే ఆయా రంగాలలో పండితులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రద్ధతో నేర్చుకోవాలట, చింతన చెయ్యాలట. సమర్థత సాధించకపోతే పాలన స్వీకరించకూడదట. అన్వీక్షకి అంటే గోచరము కానిటువంటి జ్ఞానము అని, కనిపించని సత్యం అన్నమాట. దీనినే యథార్థ స్వరూపమని కూడా చెప్తూ ఉంటాం. లోకజ్ఞానము, సత్యదృష్టి, వివేకం పట్ల అన్వీక్షకి అనేటువంటి ఈ విద్య, విశేష చిత్తం సాధ్యమవుతుంది. దీన్ని ధర్మంతో అన్వయించడం వల్ల సదరు నిర్ణయాలు ఉత్తమోత్తమ నిర్ణయాలుగా పరిఢవిల్లుతాయి. వేదం అంటే విద్యాసారము అని మనం అర్థం చెప్పుకోవచ్చు. విద్యలు కూడా లౌకికాలు, వేదాంతాలు, పారమార్థికాలు, ఆధ్యాత్మికాలు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. సత్యాన్వేషణమే విద్యల యొక్క ప్రధాన లక్ష్యం కూడా. ఇక వార్త అంటే వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలన అని అర్థం. వాటినే వేద భాషలో వార్త అని చెప్తారు. న్యాయాన్యాయ నిర్ణయ జ్ఞానానికి దండనీతి అని పేరు. పాలకులైనటువంటి వారు అన్వీక్షకి, వేదత్రయము, వార్త, దండనీతి అనబడేటువంటి ఈ 4 విద్యల పట్ల సాధికారత కలిగి ఉండాలని అగ్నిపురాణం సూచిస్తుంది. అంతేకాదు, ఎవరైతే నేతలుగా రాణించాలనుకుంటారో వారు తమ సుఖాల కోసమో, తమ సంతోషం కోసమో దీనులని పీడించకూడదట. ఆ విధంగా పీడిస్తే ఏదో ఒక రోజు పీడిత ప్రజల మూలాననే రాజుకు వినాశం తప్పదని అగ్నిపురాణం హెచ్చరిస్తుంది. పాలకులు ప్రజలతో ఎప్పుడూ ప్రియంగానే మాట్లాడాలని, మిత్రుల్ని తమతో సమానంగా భావిస్తూ గౌరవించాలని, ఆదరంతో పరివారాన్ని, ఆత్మీయతతో స్త్రీలను, దానధర్మాలతో సేవకులను ప్రసన్నం చేసుకుంటూ అందరి పట్ల అనుకూలతతో ప్రవర్తిల్లాలని అగ్నిపురాణం మనకు ప్రబోధిస్తుంది. మన శ్రేయస్సు కోసం ఆత్మీయులు చెప్పేటువంటి కఠోరమైన విషయాలను మనకు నచ్చకపోయినా సరే విని తీరాలట, సత్యాన్ని గ్రహించాలి. సంపదలకు, విజయాలకు లొంగిపోకుండా సంయమనం పాటించాలి. ఇతరులను, సేవకులను నిందించకూడదు. సాధ్యమైనంత మేరకు పాలకులు మృదుభాషణకు కట్టుబడి ఉండాలని అగ్నిపురాణం ఉదాత్త పాలకులు ఎలా ఉండాలో అనేక సూచనలు చేస్తుంది. ఆధ్యాత్మిక సాధన చెప్పినటువంటి నిగూఢ ఆదర్శాలను వివరిస్తూ పూలతో ప్రతిపాదించబడినటువంటి దేవతార్చన పరమరహస్యాన్ని కూడా అగ్నిపురాణం మరింతగా మనకు విపులీకరిస్తుంది. మొదటి పుష్పం అహింస అని, రెండో పుష్పం ఇంద్రియ నిగ్రహమని, మూడోది ప్రాణికోటి పట్ల దయ అని, ఓర్పు 4వ పుష్పమని, ప్రశాంతత 5వ పుష్పమని, ప్రయత్నం 6వ పుష్పమని, ఏకాగ్రత 7వ పుష్పమని, సత్యం అనేది 8వ పుష్పమని, వీటిని ఆచరించని వారు, పుష్పాలను ఈ రకాలమైనటువంటి గుణాలుగా అర్థం చేసుకోలేనివారు, వీటిని వశం చేసుకోలేనివారు ఎన్ని యజ్ఞాలు చేసినా నిష్ప్రయోజనమని అగ్నిపురాణం తీర్మానిస్తుంది. ఆధ్యాత్మిక చర్చ ఒకవైపు చేస్తూనే మానవత్వాన్ని ప్రతిష్టాపన చేయడంలో మన పురాణాలు అనేక దృష్టాంతాలతో, ప్రతీకలతో మనల్ని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ ఉంటాయి. ప్రగతి పదంలో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది గమనార్హం కూడా. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.